Hello everyone. నేను ఈ వీడియో ఏప్రిల్ 14, 2023 చేస్తున్నానండి. ఐఎమ్ గోయింగ్ టు షేర్ దిస్ వీడియో విత్ అవర్ టీమ్ మెంబర్స్. మా నాన్ టీచింగ్కి టీచింగ్ స్టాఫ్ కూడా పంపిస్తున్నాను. పేరెంట్స్ కూడా చూడాలనే ఉద్దేశంతో వీడియో తెలుగులో చేస్తున్నాను. అండ్ మా స్టాఫ్కి నేను పంపిస్తున్నాను అంటే నేను చెప్పేది అబద్ధమైతే కనుక నేను మా స్టాఫ్నే చెప్తున్నాను. నేను చెప్పేది అబద్ధమైతే కనుక మా స్టాఫ్ని ఈ వీడియో కామెంట్స్లో మోహన్ సార్ మీరు అబద్ధం చెప్తున్నారని ఓపెన్గా క్లియర్గా కామెంట్స్ పెట్టేసేయండి. మోహన్ సార్ మీరు అబద్ధం చెప్తున్నారని కామెంట్స్ పెట్టేసేయండి. ఓకేనా? దానికోసమే నేను మన స్టాఫ్కి కూడా షేర్ చేస్తాను. ఏప్రిల్ 14, 2023 జరిగిన ఇన్సిడెంట్ అండ్ ఇది నాకు ఫస్ట్ టైం జరిగిన ఇన్సిడెంట్ కాదు. నా జీవితంలో ఆల్మోస్ట్ ఇది ప్రతి సంవత్సరం ఇలాంటి 30-40 ఇన్సిడెంట్స్ చూస్తా. నేను మీటింగ్లో ఉన్నాను. మన కౌన్సిలింగ్ డిపార్ట్మెంట్ అతను ఒక స్టాఫ్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. సో ఎక్సైటెడ్, మోహన్ సార్ని అర్జెంట్ కలవాలి అని. ఓకే, సో ఇది తనకి ఫస్ట్ టైం, నాకేం ఇది ఫస్ట్ టైం కాదు. సో నేను రాగానే అడిగా, ఏంట్రా వై ఆర్ సో ఎక్సైటెడ్ అని. సార్ మనకి ఎంఈసీ ప్లస్ సిఏ ఫౌండేషన్ చెప్తామని చాలా కాలేజీలు ఉన్నాయి కదా, గుంటూరులో ఉన్నాయి, హైదరాబాద్లో ఉన్నాయి, విజయవాడ, వైజాగ్ అన్ని చోట్ల ఉన్నాయి. ఈ రోజున ఒక అడ్మిషన్ వచ్చింది సార్, లైవ్గా పేరెంట్స్ బయట కూర్చొని ఉన్నారు, మీతో మాట్లాడిస్తాను సార్, ఒక సర్ప్రైజింగ్ థింగ్ సార్ అన్నాడు. వాడు ఏం చెప్పబోతున్నాడో నాకు తెలుసు. జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే మార్చ్ 2023లో ఎంఈసీ ఎగ్జామినేషన్ రాసేసింది ఈ పాపాయి, ఈ స్టూడెంట్. 2 years బ్యాక్ 10th అయిపోగానే అక్కడ అడ్మిషన్ తీసుకున్నారు ఎంఈసీ ప్లస్ సిఏ ఫౌండేషన్. జనవరి 2023 దాకా సిఏ ఫౌండేషన్ క్లాసెస్ స్టార్ట్ అవ్వాల. అడ్మిషన్ తీసుకున్నప్పుడు చెప్పింది ఏంటి, ఎంఈసీ ప్లస్ సిఏ ఫౌండేషన్ కలిపి చెప్తాం. పాంప్లెట్స్ అలా ఉంటుంది, నేమ్ బోర్డులో అలానే ఉంటుంది, అన్ని చోట్ల ఇదే ఉంటుంది, అడ్వర్టైజ్మెంట్స్లో కూడా అదే ఉంటుంది. 10 మంది ఎంఈసీ ప్లస్ సిఏ ఫౌండేషన్ చెప్తున్నామని అని అడ్వర్టైజ్ చేసుకునే వాళ్ళలో ఒక 3-4 నిజంగా జస్టిఫై చేస్తున్నారు. మా కాంపిటీటర్స్ అయినా కూడా కొంతమంది మనం ఖచ్చితంగా మెచ్చుకోవాలి. అది మన హానెస్టీ, మెచ్చుకోవాలి. మిగతా అవుట్ ఆఫ్ 10 కనీసం 6-7 మెంబర్స్ స్టూడెంట్స్ని సింపుల్గా చీట్ చేస్తున్నారు. ఎంఈసీ చెప్తాం, సిఏ ఫౌండేషన్ చెప్తాం అని పాంప్లెట్లో ఉంటుంది, పేపర్ యాడ్లో ఉంటుంది, నేమ్ బోర్డులో ఉంటుంది, ఫ్లెక్స్లో ఉంటుంది, అన్ని చోట్ల ఉంటుంది. అక్కడ ఫ్యాకల్టీ ఉండరు, మెటీరియల్స్ ఉండవు, అకాడమిక్ ప్రోగ్రామ్ ఉండదు, ఎంఈసీ టైం టేబుల్లో సిఏ ఫౌండేషన్ క్లాసెస్కి అసలు టైం టేబుల్ కూడా ఉండదు, ఎగ్జామ్స్ ఉండవు, ఏమీ ఉండవు. కానీ సిఏ ఫౌండేషన్ చెప్తామని జాయిన్ చేసుకుంటారు. సో తప్పు వాళ్ళది కాదు, తప్పు ఎవరిదంటే పేరెంట్స్, స్టూడెంట్స్. ఎందుకు ఎంక్వైరీ చేసుకోకుండా మీ పిల్లలు అలాంటి ఇన్స్టిట్యూషన్లో జాయిన్ చేస్తున్నారు? తప్పు మీదే కదా. నేను మా కౌన్సిలింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళతో ఒకే మాట అన్నాను, ఓకేరా మాస్టర్ మైండ్స్లో ఎంఈసీ ప్లస్ సిఏ ఫౌండేషన్ స్టూడెంట్స్కి 800 నుంచి 1000 అవర్స్ మనం ఫౌండేషన్ క్లాసెస్ చెప్తాం. ఎందుకు 800 to 1000 అవర్స్ అన్నానంటే సిటీని బట్టి ఉంటుంది. ఇప్పుడు వైజాగ్, హైదరాబాద్ లాంటి సిటీస్లో అక్కడ ట్రాఫిక్ ఇష్యూస్ చాలా ఉంటాయి. అందుకని మా క్లాస్ టైమింగ్స్ తగ్గిస్తాం. ఎప్పుడైతే క్లాస్ టైమింగ్స్ తగ్గించామో ఎక్కువ అవర్స్ చెప్పలేం కదా. గుంటూరు లాంటి క్లాసెస్ ఉన్నాయి, లేదా క్యాంపసెస్ ఉన్నాయి, లేదా హాస్టల్ క్యాంపసెస్, అక్కడ టైం ఎక్కువ ఉంటుంది కాబట్టి అవర్స్ పెంచుతాం. సో 800 to 1000 అవర్స్. అస్సలు మమ్మల్ని నమ్మద్దు, నేను చాలా ప్రైడ్గా చెప్తున్నాను, చాలా ప్రౌడ్గా చెప్తున్నాను, అస్సలు మమ్మల్ని నమ్మద్దు. మా స్టూడెంట్స్ నమ్మిన తర్వాత మాత్రమే మా దగ్గర అడ్మిషన్ తీసుకోండి. మా స్టూడెంట్స్ని ఎంక్వైరీ చేసిన తర్వాత మా దగ్గర అడ్మిషన్ తీసుకోండి. యూ ప్లీజ్ ఎంక్వైరీ విత్ అవర్ స్టూడెంట్స్. మీ 800 అవర్స్ నుంచి 1000 అవర్స్ చెప్పామా లేదా, మా స్టూడెంట్స్ని అడిగిన తర్వాత మాత్రమే మా దగ్గర అడ్మిషన్ తీసుకోండి. ఎంఈసీ ప్లస్ సిఏ ఫౌండేషన్ కొన్ని చోట్ల కొంత అన్ఇంటెన్షనల్గా కొన్ని రీజన్స్ వల్ల డిలే అయిన మాట వాస్తవం. 2022 బ్యాచ్లో అయితే ఎక్కువ డిలే అయింది, 2021 బ్యాచ్లో అయితే ఎక్కువ డిలే అయింది. సిలబస్ లేట్గా కంప్లీట్ చేసాం. కారణం ఏంటంటే కరోనా వల్ల బాగా డిస్టర్బెన్సెస్ వచ్చింది క్లాసెస్. 2023 అవుట్ గోయింగ్ బ్యాచ్ అయితే మాత్రం మెజారిటీ బ్రాంచెస్ ఇంక్లూడింగ్ గుంటూరే కాదు, మెజారిటీ బ్రాంచెస్లో ఆల్మోస్ట్ సిలబస్ కంప్లీట్ అయిపోతుంది బై ఏప్రిల్ 1st వీక్ ఆర్ ఏప్రిల్ 10th ఆర్ ఏప్రిల్ 15th సిలబస్ కంప్లీట్ అయిపోతుంది. ఎగ్జామ్ జూన్ 20th. ఎగ్జామ్స్ ఎప్పుడు కంప్లీట్ అవుతాయంటే జూన్ 30th. ఎగ్జామ్స్ జూన్ 30th అవుతాయి. అంటే అట్లీస్ట్ 2 months నుంచి 2.5 months కంఫర్టబుల్గా రివిజన్ ఉంటుంది. ఫస్ట్ ఇయర్లో సిఏ ఫౌండేషన్ క్లాసులు చెప్తాం, సెకండ్ ఇయర్లో కూడా సిఏ ఫౌండేషన్ క్లాసులు చెప్తాం. ఇది మాస్టర్ మైండ్స్లో మేము చెప్తుంది, చేస్తుంది. అండ్ ఇంకో విశేషం ఏంటంటే మెజారిటీ ఆఫ్ ది బ్రాంచెస్లో కనీసం 80% బ్రాంచెస్లో ఎంఈసీకి ఫ్యాకల్టీ వేరు ఉంటారు, సిఏ ఫౌండేషన్కి ఫ్యాకల్టీ వేరుగా ఉంటారు, ఎక్స్పర్టైజ్ నాలెడ్జ్ కోసం. సో ఎంఈసీ వాళ్ళు తక్కువ వాళ్ళు, సిఏ ఫౌండేషన్ ఎక్కువ వాళ్ళు అని కాదు, ఎక్స్పర్ట్ నాలెడ్జ్ కోసం ఫ్యాకల్టీని సపరేట్ చేస్తాం. మెటీరియల్స్ ప్రిపరేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది, క్వశ్చన్ పేపర్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది. క్వశ్చన్ పేపర్స్ ప్రిపేర్ చేసినందుకు ఫ్యాకల్టీకి మళ్ళీ అమౌంట్ పే చేస్తాం. అండ్ లాస్ట్ 2 months కూడా ఉన్న కూర్చోబెట్టి చదివించడం కాదు మేము చేసేది, షెడ్యూల్ ఇచ్చేస్తాం. సిలబస్ అయిపోగానే లాస్ట్ 2 months, అంటే జూన్లో ఎగ్జామ్ అయితే లాస్ట్ 2 months షెడ్యూల్ ఇచ్చేస్తాం. వీక్లీ ట్వైస్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం. ఎగ్జామ్స్ అయిపోగానే సజెస్ట్ ఆన్సర్స్ ఇస్తాం, ప్రింటెడ్ సొల్యూషన్స్.
సో దట్ స్టూడెంట్స్ వాళ్ళకి వాళ్ళు ఏం తప్పు చేశారో తెలుసుకోవచ్చు. 2 వీక్స్లో వాల్యుయేషన్ చేసి వాల్యుయేషన్ రిపోర్ట్ ఇస్తాం. అండ్ నెక్స్ట్ వీక్ ఏ ఎగ్జామ్ అయితే ఉంటుందో ఆ ఎగ్జామ్కి సంబంధించినటువంటి క్లాసెస్ బ్రీఫ్గా మళ్ళీ రివైజ్ చేస్తూ వీడియో రికార్డింగ్స్ చేసి క్లాస్లో ఆ వీడియో రికార్డింగ్స్ ప్లే చేస్తాం. అండ్ ఫ్యాకల్టీని కానీ సపోర్టింగ్ ఫ్యాకల్టీని కానీ డౌట్స్ క్లారిఫికేషన్కి పంపిస్తాం. ఇవన్నీ కూడా పిల్లలకి సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో చేయట్లా, మా స్వార్థం. పిల్లలకు బాగా జస్టిఫై చేస్తే అడ్మిషన్స్ వస్తాయని. సో నా బాధ ఏంటో చెప్తాను, నా కన్సర్న్ ఏంటో చెప్తాను. మా కౌన్సిలింగ్ డిపార్ట్మెంట్ స్టాఫ్తో అదే అన్నాను. అరే బాబు, ఇంత మనం నిజాయితీగా చేసినా, ఇంత కష్టపడి చేసినా, ఎంఈసీ ప్లస్ సిఏ ఫౌండేషన్ స్టూడెంట్స్కి ఇంతగా జస్టిఫై చేసినా కూడా చాలా కొద్దిమంది పేరెంట్సే అప్రిషియేషన్ చేస్తున్నారు. అప్రిషియేషన్ అంటే ఏంటి? మీ చప్పట్లు మాకు సరిపోవు, మాకు అక్కర్లేదు కూడా, అడ్మిషన్స్ కావాలి. మీ సపోర్ట్ మాకు అడ్మిషన్స్లో కావాలి, మీ సపోర్ట్ మాకు అడ్మిషన్స్లో కావాలి. బ్లైండ్గా మేము చెప్పేది నమ్మతో ఇతర కాలేజీలో ఎంఈసీ ప్లస్ సిఏ ఫౌండేషన్ ఏం జరుగుతుందో చెక్ చేసుకున్న తర్వాత మమ్మల్ని నమ్మండి, మాకు సపోర్ట్ చేయండి. మీకు రోజు టీవీలో యాడ్స్, పేపర్లో యాడ్స్ కనిపించేటువంటి కాలేజీలో కూడా ఏం జరుగుతుందో చెక్ చేసుకోండి, అడగండి, ఎంక్వైరీ చేయండి. ఆ తర్వాత మాత్రమే మేము చెప్పింది నమ్మండి. మన కాలేజ్లో ఎంఈసీ ప్లస్ సిఏ ఫౌండేషన్ అంటే ఏ విధంగా జస్టిఫై చేస్తున్నాం, మీ పిల్లల్ని అడిగిన తర్వాత మాత్రమే నన్ను నమ్మండి. చాలా కాలేజ్లో కామన్గా 10 కాలేజ్లో 7 కాలేజ్లో జరుగుతుంది ఒకటి. ఎంఈసీ ప్లస్ సిఏ ఫౌండేషన్ అంటారు, యాడ్స్ ఇస్తారు, పాంప్లెట్స్లో చూపిస్తారు, ఫ్లెక్స్లో చూపిస్తారు, బయట నేమ్ బోర్డులో చూపిస్తారు, అన్నిట్లో చెప్తారు, క్లాసులు అయితే చెప్పరు. మేము చెప్తున్నాం లేదా సాక్ష్యం మా స్టూడెంట్స్, మేము చెప్తున్నాం లేదా సాక్ష్యం మా టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్. సో మా కౌన్సిలింగ్ డిపార్ట్మెంట్తో నేను మాట్లాడి బాధపడింది ఏంటంటే, ఇంత చేస్తుంటే నిజాయితీగా పర్ఫెక్ట్గా చాలా కొద్దిమంది పేరెంట్స్ నుంచో మాకు అప్రిషియేషన్ వస్తుంది. ఎంత 40-50% పేరెంట్స్ నుంచి, కనీసం 80% పేరెంట్స్ నుంచే అప్రిషియేషన్ రావాలిగా. అప్రిషియేషన్ అంటే ఏంటి? కొత్త అడ్మిషన్స్ చెప్పండి. ఈ మాస్టర్ మైన్స్లో చేరమని చెప్పకపోయినా పర్లేదు, కానీ మాస్టర్ మైన్స్లో ఇలా ఎంఈసీ ప్లస్ సిఏ ఫౌండేషన్ ఇంత బాగా జస్టిఫై చేస్తున్నారని చెప్పండి. బాధపడిన ఇంకో అంశం ఏంటంటే, ఇలా ఎంఈసీ ప్లస్ సిఏ ఫౌండేషన్ చెప్తాం అని అంటారు, పాంప్లెట్స్లో చూపిస్తారు, అడ్మిషన్స్ తీసుకుంటారు, చెప్పరు. వాళ్ళకే అడ్మిషన్స్ తగ్గట్లా. మరి మాటలు చెప్తున్నారో డిస్కౌంట్స్ ఇస్తున్నారో తెలియదు. దయచేసి పేరెంట్స్కి ఏం చెప్తున్నానంటే, డిస్కౌంట్స్ చూసి ఏ కాలేజ్లో జాయిన్ అవ్వద్దు, ఇంక్లూడింగ్ మాస్టర్ మైన్స్. మళ్ళీ చెప్తున్నా, డిస్కౌంట్స్ ఇస్తున్నారని ఏ కాలేజ్లో జాయిన్ అవ్వద్దు. మీ ఇంటికి వచ్చి బద్దెలాడుతున్నారని ఏ కాలేజ్లో జాయిన్ అవ్వద్దు. జస్టిఫికేషన్ జరుగుతుందా లేదా, అది ఎంపీసీ ప్లస్ ఐఐటి కావచ్చు, లేదా బైపీసీ ప్లస్ నీట్ కావచ్చు, లేదా ఎంఈసీ ప్లస్ సిఏ ఫౌండేషన్ కావచ్చు. జస్టిఫికేషన్ జరుగుతుందా లేదా, అక్కడ చదువుతున్న పిల్లల్ని అడిగిన తర్వాత మాత్రమే అడ్మిషన్ తీసుకోండి. 10,000 డిస్కౌంట్ కోసం ఏ కాలేజ్లో జాయిన్ చేయొద్దు, ఇంక్లూడింగ్ మాస్టర్ మైన్స్. మేము కూడా డిస్కౌంట్ ఇస్తాం, బట్ మా దగ్గర నాణ్యమైన విద్య, ప్రాపర్ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఎడ్యుకేషన్ లేకపోతే ఫ్రీగా ఇచ్చినా మా దగ్గర అడ్మిషన్ తీసుకోవద్దు. ఇది నా పాలసీ, ఇది నా రూల్. తప్పా కాదా? నేను చెప్పింది తప్పా కాదా? నేను చెప్పింది కరెక్టా కాదా? నేను చెప్పింది తప్పు అనిపిస్తే విభేదించండి, నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే మమ్మల్ని అప్రిషియేట్ చేయండి. కొత్త అడ్మిషన్స్ అనే పేరుతో మమ్మల్ని అప్రిషియేట్ చేయండి, రిఫర్ చేయండి. మీ సిబ్లింగ్స్, మీ నైబర్స్, మీ చుట్టాలు, మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేయండి. మాస్టర్ మైన్స్లో వాళ్ళు జాయిన్ అవుతారు లేదా తర్వాత విషయం. మాస్టర్ మైన్స్లో ఎంఈసీ ప్లస్ సిఏ ఫౌండేషన్కి ఎంత బాగా జస్టిఫికేషన్ జరుగుతుందో మీరే మా బ్రాండ్ అంబాసిడర్స్గా, మా స్టూడెంట్స్, మా యొక్క స్టాఫ్, మా యొక్క పేరెంట్స్, మీరే మా బ్రాండ్ అంబాసిడర్స్గా 10 మందికి చెప్పండి. అండ్ ఇలాంటి కాలేజీలు సెట్ రైట్ అవ్వాలంటే, ఎలాంటి కాలేజీలు 7 out of 10 అని చెప్పాను నేను. 10లో 7 కాలేజీలు పాంప్లెట్లో చూపిస్తారు ఎంఈసీ ప్లస్ సిఏ ఫౌండేషన్ చెప్తాం, చెప్పరు. వాళ్ళు కూడా సెట్ రైట్ అవ్వాలి అంటే చిన్న మొట్టికాయలు పడాలి. ఏంటది? అలాంటి కాలేజ్లో ఎంఈసీ జాయిన్ అవ్వండి, బట్ ఎంఈసీ ప్లస్ సిఏ ఫౌండేషన్ అంటే మాత్రం 80%లో జాయిన్ అవ్వద్దు. ఆటోమేటిక్గా వాళ్ళు సెట్ రైట్ అవుతారు. అలాంటి కాలేజ్లో ఆటోమేటిక్గా సెట్ రైట్ అవుతారు. నిజం చెప్తున్నా, ఎంపీసీ ప్లస్ ఐఐటి అని 10 కాలేజీలు ప్రచారం చేసుకుంటే కనీసం 8 కాలేజీలు ఐఐటి బోధిస్తున్నాయి, ఐఐటి చెప్తున్నాయి, లేదా ఎంసెట్ చెప్తున్నాయి, ఏఐట్రిపుల్ చెప్తున్నాయి. కానీ ఎంఈసీ ప్లస్ సిఏ ఫౌండేషన్ అని చెప్పి 10 కాలేజీలు పాంప్లెట్లు వేసుకుంటే 2-3 మాత్రమే సిఏ ఫౌండేషన్ చెప్తున్నారు. ఇది నిజం. సో బీ కాషియస్. ఏదైనా కాలేజ్లో ఎంఈసీ ప్లస్ సిఏ ఫౌండేషన్ చేరేటప్పుడు బీ కాషియస్, చాలా కేర్ఫుల్గా ఉండండి. నేనేదో ప్రచారం కోసం, అడ్మిషన్స్ కోసం నేను ఈ వీడియో చేయట్లేదు. మళ్ళీ ఒక్కసారి క్లియర్గా చెప్తున్నాను. కౌన్సిలింగ్ డిపార్ట్మెంట్తో ఏమన్నానో అదొక్క మాట మళ్ళీ రిపీట్ చేస్తాను. మనం జస్టిఫై చేస్తున్నాం ఎంఈసీ ప్లస్ సిఏ ఫౌండేషన్, మనకు వస్తున్న అప్రిషియేషన్ ఏంటి? చాలా తక్కువ మంది. పోనీ ఇలాంటి కాలేజీలో ఎంఈసీ ప్లస్ సిఏ ఫౌండేషన్ అంటున్నారు,
చెప్పట్లా సీఏ ఫౌండేషన్ వాళ్ళకి అడ్మిషన్స్ దక్కట్లేదు కదా. మరి డిస్కౌంట్ ఇచ్చి అడ్మిషన్లు చేసుకుంటున్నారా, ఇంటికి వెళ్ళి అడ్మిషన్స్ చేసుకుంటున్నారా, పిఆర్ఓలతో అడ్మిషన్స్ చేసుకుంటున్నారా, మాటలు చెప్పి అడ్మిషన్స్ చేసుకుంటున్నారా, మోసం చేసి అడ్మిషన్స్ చేసుకుంటున్నారా తెలియదు. నాకు కావాల్సింది ఏంటి, సింపుల్, చేరితే మాస్టర్ మేస్లో చేరండి, నో ఇష్యూ, హ్యాపీగా తీసుకుంటా, జస్టిఫై చేస్తా. లేదా ఈ ఇతర కాలేజీలు కూడా సీఏ ఫౌండేషన్ ప్లస్ ఎంఈసీ చెప్తామనే పాంప్లెట్లో తీసేయండి. ఎంఈసీ చెప్తామని చెప్పండి, సీఏ ఫౌండేషన్ చెప్తాను, మోసం చేయొద్దు. లేదా అన్ని కాలేజీలకు నేను రిక్వెస్ట్గా అడుగుతున్నా, మీ తోటి కాలేజ్ మేనేజ్మెంట్కి రిక్వెస్ట్గా చెప్తున్నా, ఎంఈసీ ప్లస్ సీఏ ఫౌండేషన్ అని చెప్పి మీరు పాంప్లెట్లో వేస్తే ఖచ్చితంగా జస్టిఫై చేయండి. ఎంఈసీతో పాటు సీఏ ఫౌండేషన్ కూడా 2 years మీరు టీచ్ చేయండి. జస్ట్ లైక్ ఎంపీసీ ప్లస్ ఎంసెట్, ఎంపీసీ ప్లస్ ఐఐటి టీచ్ చేసినట్టుగా మీరు కూడా ఎంఈసీ ప్లస్ సీఏ ఫౌండేషన్ టీచ్ చేయండి. హ్యాపీగా టీచ్ చేయండి. ఓ మంచి హెల్దీ ఎన్విరాన్మెంట్ ఇద్దాం, హెల్దీ కాంపిటీషన్ ఇద్దాం. మీరు మాతో పోటీ పడండి, మేము కూడా మీతో పోటీ పడతాం. గెలిచేది ఎవరు, బెనిఫిట్ పొందేవారు ఎవరు, స్టూడెంట్స్, పేరెంట్స్. థ్యాంక్ యూ.